ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సంజాయిషికి గడువు కోరిన కాళేశ్వరం ఇంజనీర్లు బా మీ కడుపులా ఉండి కాలేజీలు పడిపోను కదా నాయన. సంజాయిషికి గడువు కోరిరంట ఈ కాళేశ్వరం ఇంజనీర్లు. ఏం పనికి అయ్యా? మీరేమో టెట్ ఎగ్జామ్ రాస్తురా, డిఎస్సి పరీక్ష రాస్తురా? ఏమన్నా తోస్తలేవు ప్రశ్నలకు ఆన్సర్లు, జవాబు దొరుకుతలే అట్టే పాడైపోను. విద్యార్థులకు ఇట్లే గిత్త తప్పుల పరీక్షలు పెడితే మేమేడే రాస్తాం, ఇంకా నెల వరకు గడివే రాదు అన్నట్టు ఉంది. వీళ్ళకు మందిని ముంచేటప్పుడు ముంచవచ్చు, కానీ అడిగేసరికల్లా వీళ్ళ గడ్డ గడువు కావాలన్నట. లజ్జలేదు మీకు ఏమన్నా? లక్షల కోట్లు ముంచిరు, పాడైపోను. ఏమో ఇచ్చేయడా? కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారులు సంజాయిషి ఇవ్వడానికి ప్రభుత్వానికి గడువు కోరారు. లజ్జ ఉండాలి జర్నన్న. షోకాజ్ నోటీసులకు 3 వారాల్లో స్పందించాలని ప్రభుత్వం పేర్కొనగా కొందరు మరో 2 వారాలు కావాలని కొందరు అడిగితే ఇంకా మోతవారులు ఏమంటారు అంటే నెల రోజుల పాటు గడువు కావాలంటారు. ఈ పండుకోరేసి ఇంకా నెల కాదు, 6 నెలలు పండుకోరు ఇళ్ళనే. మంచిగా పైసలు వచ్చాడు పైలుండే పాడైపోను. బ్యారేజీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన రామగుండం మాజీ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు వ్యక్తిగత కారణాలపైన అమెరికాకు వెళ్ళిపోయాడు. బర కొడుక వీడు జెండెత్తినట్టు అమెరికాకు. వ్యక్తిగత కారణాలు ఏం కారణాలు ఉంటాయి? తీర గట్టిగడిగా సరికాల ఆడ బైపాస్ సర్జరీ కావాలి, లేకపోతే కిడ్నీ ఖరాబ్ అయింది, లేకపోతే ఇంకేమైంది, నాకు పైల్స్ అయినాయి, పెద్ద పేగు ఇంత పొడుగు అయిందంటే ఆపరేషన్ చేసుకుంటేందుకు శస్త్రచికిత్స కోసం అమెరికాకు పోయినా. మరి అమెరికాకు పోతాం, ఇంకే దేశమైనా పోతాం, పాడైపోరు. ఏముంది బొచ్చడు పైసలు మందిని ముంచిన పైసలు అయినా. మీ పైసలు ఏమన్నా? మీ పైసలు అయితే అటెంకలు ఎన్నో ఇక్కడ పట్టణంకాయ చూపించుకుంటూ, లేకపోతే ఆయన కూడా లేకుంటే గాంధీలో చేసేది ఏమంటారు నేమ్సుల్లో, లేకపోతే ఉస్మానియాలో చూపించుకుందరు. పైసలు పుల్లున్నాయి కాబట్టి పాడైపోయిన అమెరికా దాకా పోయినట్టు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యాన్ని కారకులుగా భావించే 17 మందిపై నేరపూరిత కేసుల్లో విచారణ చేపట్టాలని 33 మందిపై శాఖపరమైన చర్యలు, పదవి విరమణ చేసిన 7గురికి నిబంధనలు అనుసరించి పెన్షన్లో కోత విధిస్తూ జరిమానాలు వేయాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిన ముచ్చటే. అయితే నోటీసులు అందుకున్న 38 మందిలో 25 మంది సర్వీసులో ఉండగా వీరికి పదోన్నతులు ఇవ్వరాదని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. పక్క పని చేసిరు. ఇంకా ముందుకు పోతే ఆరీలు దరిద్రులు పాడైపోను. ఆపై అధికారులు ఇచ్చే వివరణ ఆధారంగా వీరిపై ఎలాంటి చర్యలు ఉపక్రమించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక ప్రాణహిత చేవెళ్ళ రీరిజన్ సమయం నుంచి మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోయే దాకా నీటిపారుదల ఆర్థిక శాఖల్లో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం విదితమే. వీరిపై ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోరు? అదే చిన్న అయితే అప్పుడే తీసుకుందరు. కానీ వీళ్ళకు గడువు కావాలంటుల్లా. ఏమక్కర గడువు కావాలయ్యా? పోయి మళ్ళీ కాళేశ్వరం పెద్ద దొర దగ్గరికి పోయి, సార్ మా పైన ఏది విచారణ అడుగుతురు, పాడైపోను, మరి మమ్మల్ని ఏకాఏకిన పిలిస్తే మేము ఏం చెప్పాలి? ఏమన్నా చెప్పరా? అది కట్టినే నువ్వు ఇచ్చిన జీతమే మేము తీసుకుంటే మొత్తం మూల్యం నీ దగ్గరనే ఉంటే నువ్వు వాళ్ళకెళ్ళి కొద్దిగా బిస్కెట్ లెక్క వేస్తే, కుక్క బిస్కెట్ వేస్తే మేము ఆశపడితే మరి మమ్మల్ని పిలుస్తుంటే మేము మంచిగా దొరలెక్కి ఉంచి మరి ఏం చెప్పాలని అడుగుతారే పోయి. అయితే గడువు ఏమెక్కరకు చెప్పి వీళ్ళకు వేరే దేశంలో ఉన్నారా వీళ్ళేమన్నా? సరే గాడ అంటే వాడు మందిని ముస్తందుకు పోయి అమెరికాకు పోయిండు, ఇవాళ కాబట్టి రేపో వస్తారు. కానీ మిగతా వాళ్ళంతా మరి ఇంకో దేశం పోయినా కానీ ఏమెక్కరకు పోయిరు అంటే ఈడ జనాల సొమ్ము తినాలే, తిని పోలీసు వాళ్ళు పిలిపిస్తారు కదా, మాకు టైం కావాలి. మరి ఎందుకు టైము? సాధారణ వ్యక్తులకు మరి ఎందుకు ఉండదు టైము? అంటే పైసలు ఉన్న వాళ్ళకు వీళ్ళంతా కొమ్ము కాస్తున్నారు అన్నట్టుగా లెక్క. ప్రజలారా 70-80 వేల కోట్ల రూపాయలని పచ్చి తెచ్చి కుమ్మరిస్తుంది కాళేశ్వరంలో. ఆ తర్వాత అవి సరిపోతలేవని మళ్ళీ 1 లక్ష కోటి తెస్తుంది, మళ్ళీ కుమ్మరిస్తుంది. కట్టిందేమో గింతంత, తినేదేమో గంపెడంత. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు దేశం మొత్తం గర్వించదగ్గది కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. దేశం మొత్తం తెలిసిపోయింది మీ సక్కదానం. పోటుగాడు పందిరేస్తే ఊర విసుకలుడవి కానీ సాత ఉండే కదా, గట్టినే చేసి పాడు చేసిరు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1 లక్షల కోట్లు ముంచి ఇవాళ ఎట్టెట తిన్నారా, ఏం కాదో చెప్పుర్రా అంటే మాకు గడువు కావాలంటారు. గడువు అనేసరికల్లనే ఇప్పుడు కోర్టులో ఏమంటారు, 1 గంట గడివీరి లేకపోతే వారం గడివీరి అంటే ఆ వారం రోజులలో గంట సేపట్లల్లా కేసు మొత్తం తారుమారు చేసే లాయర్లు చాలా మంది ఉన్నారు. అవునా కాదా? మరి వీళ్ళకి ఏమెక్కర గడువు? తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు నిజంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి చేసిన దొంగలని మీరు ఇష్టపెడితే మాత్రం మీ అంత పాపాత్కులే ఉండరు. ఏ రకంగా ఇష్టపెడతారు చెప్పురాలని. చిన్న మేస్త్రీల కానించి మొదలుకుంటే ఇంజనీర్ల దాకా ఎవ్వరు చూడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద
దొబ్బినోళ్ళే ఉన్నారు కానీ కష్టం చేసిన వాళ్ళకంటే కష్టం చేసిన వాళ్ళు తక్కువ. నిజానికి కష్టం చేసిన వాళ్ళకేమో రోజువారీ కూలి లెక్కనే చేయొచ్చు కానీ 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు 400 కోట్లు 1000 కోట్లు మీరు నాశనమై పోను ఏం చేసుకుంటారు పైసలన్నీ జనాల సొమ్ము తీసుకొని పోయి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద గిన్ని 100 కోట్ల రూపాయలు తీసుకుంటే మరి మీరే గిన్ని కోట్ల రూపాయలు తీసుకుంటే మీ కాంట్రాక్ట్ ఇచ్చిన మెగా కృష్ణారెడ్డి ఎన్ని పైసలు తీసుకోవాలి? మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఎన్ని పైసలు దొబ్బాలి? మరి ఏడు పోయినట్టు ఈ పైసలని అడిగేసరికల్లా వివరణ ఇవ్వర నాయన అంటే మాకు గడువు కావాలి. ఏ గజ్జల్లో ఉరుగు దిగిందా? మీకేమైనా గడువు కావాలంటారు? నడువస్తలేదా మీకు? పానం బాగలేదా? ఆపరేషన్లు అయినా ఏమన్నా? జనాల సొమ్ము తినుకుంటా మీరు ఎల్లకాలం అయితే బతకరు. నాకు తెలిసి మీకు కాదు మీ పిల్ల తరాలకు పాపం తలుతుంది. ఒక్కడన్నా ముందర పడుతోడు లేడు, వీళ్ళ పొగు పోస్తాడు ఓడు ఉండడు. కానీ నిజంగా దేవుడు ఉంటే మాత్రం వీళ్ళందరూ శిక్ష చేయాలి. గీసపోయి దరిద్రులు తలగబడ్డారు. విచారణకు రారంటే గడువు కావాలంటే వీళ్ళకు ఈ గడువు నాశనం ప్రజలారు ఇలా గడువు ఇవ్వడం న్యాయం కాదా చెప్పు. నేనైతే అనుకుంటున్నా ఇలా గడువు కాదు. వీళ్ళే కాదు అంతమందిని కొనబోయి అందరిని కొనబోయి తిహార్ జైలు వేయాలి. తిహార్ జైలు వేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని పైసలు తీసుకున్నారు వీళ్ళ పైసలన్నీ రికవర్ చేసి గవర్నమెంట్లు గుంజుకొని పేద ప్రజలకు పంచినా కానీ సకదానం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఇంతవరకు ఏమైనా 10 ఎకరాల భూమి బారినట్టు లేదంట. వాస్తవమే కదా ముచ్చట. గస ప్రాజెక్టు కట్టుకొచ్చి ప్రజలారే ఉంటాం. మరి ఇక దొంగలు తయారయ్యారు అంతా.